హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఇర్రెగ్యులర్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఆడవారికి ఇర్రెగ్యులర్గా సైకిల్స్ అనేది రావడానికి అసలు కారణాలు అనేవి ఏమి ఉండొచ్చు, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో నార్మల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వారికి జనరల్గా సైకిల్స్ అనేవి రెగ్యులర్గా రావాలి. ఇలా రెగ్యులారిటీ అనేది ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్కి వస్తుందంటే ఫస్ట్కే రావాలా, లేదంటే దీనిలో ఏమన్నా వేరియేషన్స్ అనేది ఉండొచ్చా? సో దీనిలో ఏంటి అంటే సైకిల్ లెంత్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరికి 28 డేస్ సైకిల్ ఉంటుంది, కొందరికి 30 డేస్ ఉంటుంది, కొందరికి 32 అండ్ అలాగే కొందరికి 35, 40, 45 అలా కూడా ఉండొచ్చు. అంటే 25 నుంచి 45 డేస్ మధ్యలో ఎప్పుడైనా కానీ వాళ్ళకి పీరియడ్ అనేది రావచ్చు అనమాట. ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అది. కొందరికి 40 to 45, కొందరికి 30 to 35 ఇలా వేరీ అనేది అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఎవ్రీ మంత్ అదే రోజు రావాలి అన్నట్టుగా ఉండదనమాట. వాళ్ళు ఇంతకాలంగా గమనించుకుంటుంటే ఎవ్రీ మంత్ ఒక 2 డేస్ ముందన్నా 2 డేస్ తర్వాత అయినా కానీ సో అలా వేరియేషన్లో వచ్చేదనేది నార్మల్గా సైకిల్స్ అనేవి దాన్ని రెగ్యులర్గానే ఉన్నాయి అన్నట్టుగా అంటాం. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్గా అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల 15th వచ్చిందంటే నెక్స్ట్ మంత్ మీకు ఈవెన్ ఆఫ్టర్ 1.5 months 2 months కూడా రావడం లేదంటే అప్పుడు ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అన్నట్టుగా అంటాము. లేదంటే కొందరికి ఏమవుతుందంటే కొన్నిసార్లు జస్ట్ 15 డేస్కే వచ్చేస్తుంది, కొన్నిసార్లు మాత్రము 2 months 3 months 6 months ఈవెన్ కొందరు 1 year కూడా పీరియడ్ అనేది రాకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంత వేరియేషన్స్ అనేవి ఉన్నాయంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అని అర్థం అనమాట.